Very good morning, my dear students. Yeah, my name is Vamshi Krishna. I have 15 years of experience. Today I am going to explain laws of motion JEE NEET level. Okay, of course, I am going to cover topics, applications, some easy questions along with NEET and mains previous questions. Okay, let's see. Yeah, first today's goal. Okay, today's goal. Today we are going to discuss. Okay, today we are going to discuss force, different types of forces, Newton's first law, Newton's second law. రైట్, న్యూటన్స్ లాస్ మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా స్కూల్లో కూడా. ఓకే, కాబట్టి ఈజీనే ఇది. ఓకేనా, జస్ట్ పాయింట్ బై పాయింట్ అర్థం చేసుకుంటే ఓకే, ఈ ఈ ఈ టాపిక్స్ ఉన్నాయి కదా, ఈ టాపిక్స్ పైన మీకు గ్రిప్ వస్తే ఓకే, సో ఈ లాస్ ఆఫ్ మోషన్లో ఉన్న ఫస్ట్ పార్ట్ మొత్తం చాలా ఈజీ. లాస్ ఆఫ్ మోషన్లో మనకి మెయిన్గా టూ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి న్యూటన్స్ లాస్, న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. సెకండ్ పార్ట్ వచ్చేసి ఫ్రిక్షన్. బట్ న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్ సెకండ్ లా ఇక్కడి వరకు ఫస్ట్ మీకు పర్ఫెక్ట్గా అర్థమైతే క్వశ్చన్స్ అన్నీ ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, రైట్, లెట్స్ సీ. దీస్ ఆర్ ది టాపిక్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. రైట్, ఫస్ట్ ఫోర్స్. వాట్ ఈస్ ఫోర్స్? A force is a push or pull upon an object resulting from the object's interaction with another object. రైట్, ఫోర్స్ అంటే మనం చాలాసార్లు యూజ్ చేసి ఉంటాం లైఫ్లో, రైట్, బట్ ఇంత పెద్ద డెఫినేషన్ ఉంటుందని ఐడియా ఉంటుంది, రైట్. ఆర్ ఒకవేళ తెలిస్తే ఎక్కడి వరకు తెలుసు అంటే ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ పుష్ ఆర్ పుల్, ఇక్కడ వరకు ఓకే. బట్ ఇలాంటి డెఫినేషన్స్ ఉన్నాయని మనకు ఐడియా ఉండదు. ఓకే, ప్లస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇఫ్ యూ నో వాట్ ఈస్ ఫోర్స్, దాట్స్ ఎనఫ్. వాట్ ఈస్ ఫోర్స్? ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ పుష్ ఆర్ పుల్, దట్స్ ఎనఫ్. ఓకే, రైట్. సి, చిన్నప్పటి నుంచి మనం ఒక ఫార్ములా నేర్చుకుంటాం, రైట్, ఫోర్స్కి సంబంధించి. ఏంటి? ఫోర్స్ ఎఫ్ ఈక్వల్స్ టు వాట్? ఫోర్స్ ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ, రైట్. ఓకే, ఫోర్స్ ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ. ఫోర్స్ యూనిట్ ఏంటి? రైట్, స్కూల్లో చెప్పారు కదా, ఫోర్స్ యూనిట్ ఏంటి? న్యూటన్. వెరీ గుడ్. ఓకే, ఫోర్స్ యూనిట్ ఏంటి? న్యూటన్. మరి మనకు డౌట్ వస్తుంది ఒకటి, ఏంటంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అన్నప్పుడు మరి యూనిట్స్ వచ్చేసి మాస్ అంటే కేజీ, యాక్సిలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కదా, మరి న్యూటన్ ఎందుకని? ఓకే, సో న్యూటన్ గొప్ప సైంటిస్ట్, రైట్. ఆయన వల్లనే కదా మీకు ఇదంతా బాధ. ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా చదవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ న్యూటన్. సో ఆయనకి గుర్తింపుగా మనం ఏం చేస్తున్నాం? న్యూటన్ అనే సింబల్ని యూజ్ చేస్తున్నాం, రైట్. సో యాక్చువల్గా యూనిట్స్ ఏంటి? కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎస్, యు ఆర్ కరెక్ట్. బట్ స్టాండర్డ్ యూనిట్ ఏంటి? న్యూటన్కి గుర్తుకు పెట్టుకున్నాం, రైట్. ఫోర్స్ యూనిట్ ఈజ్ వాట్? న్యూటన్. గాట్ ఇట్? రైట్. నెక్స్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. ఇన్ intermediate first year and second year we are going to discuss different types of forces. Here we are going to discuss contact forces in this lesson and non-contact forces in different lessons. See, gravitational force we will discuss it in gravitation lesson. Okay, electrostatic force we will discuss it in second year, electric charges and fields. Magnetic force we will discuss it in moving charge and magnetism and matter, second year, right. So these forces we are not going to discuss in this lesson. In this lesson we are going to discuss contact forces, which are normal reaction force, tension force, spring force, friction force, and another common force, weight. Okay, these forces we are going to discuss. మీకు డౌట్ వస్తుంది, ఇవన్నీ ఆల్రెడీ మేము స్కూల్ లెవెల్లోనే చదువుకున్నాం కదా, మళ్ళీ ఏం చెప్తారు మాస్టర్ అని. సో ఇక్కడ ఏంటి అంటే మనం వీటిపైన అప్లికేషన్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా, మీకు క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు అర్థమైపోతుంది. ఎఫ్ ఈక్వల్స్ ఎంఏనే కదా, అసలు ఇదంతా ఎందుకు మళ్ళీ అని అంటే, లెట్స్ సీ. అసలు స్టోరీ అంతా ఎక్కడ ఉందనంటే నెట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేసే దగ్గర ఉంది. చూడడానికి చాలా చిన్నగా ఉంది ఎఫ్ నెట్ అనేది, నెట్ ఫోర్స్ అనేది, బట్ అదే కీ రోల్ ప్లే చేయబోతుంది నెక్స్ట్ కమింగ్ క్వశ్చన్స్లో.
ఓకేనా రైట్ లెట్స్ సీ ఫస్ట్ ఓకే కాంటాక్ట్ ఫోర్స్ ఫస్ట్ ఏంటి వెయిట్ ఓకే వాట్ ఈస్ దిస్ సి the weight of an object is equal to the gravitational force with which the each pulls it downwards, right? See for example here this is an object of mass m, its weight okay mg is acting downwards, right? Okay, its weight mg is acting downwards. See here yeah in this case when a block of mass m is placed on the inclined plane, of course mg will act vertically downwards like this only, okay mg will act vertically downwards like this. It's not act like this, it's not act mg like this, but one of its component will act. mg ikkada perpendicular to the surface, right? బట్ ఇక్కడ కూడా పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్ ఎంజీ ఈ డైరెక్షన్ అనుకోవద్దు ఓకేనా ఎంజీ ఆల్వేస్ యాక్ట్ వెర్టికల్లీ డౌన్వర్డ్స్ వాట్ ఎవర్ ద ప్లేన్. వెయిట్ ఎట్ సైడ్ యాక్ట్ అవుతుంది టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్, రైట్ టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్. నౌ దిస్ ఎంజీ ఈస్ గోయింగ్ టు రిజాల్వ్ ఇన్ టు టూ కాంపోనెంట్స్. See here this is theta, right? When this is theta then see this is perpendicular, right? This is perpendicular, so what 90 degrees, right? So the sum of the interior angles should be 180, right? So this is theta, this is 90, so it should be what 90 minus theta, right? Okay 90 minus theta. See when this is 90 minus theta, what is this? This should be theta, right? Okay theta. See mg is making an angle theta with this. So what is that? That is nothing but horizontal component, right? Horizontal component ante ela rastam manam a cos theta, okay b cos theta like that, right? So din enti mg horizontal component kabatti em rastunam mg cos theta అని రాస్తున్నాం. okay so what is this? This is mg cos theta, right? Then this would be what perpendicular to it, right? So what is this? This is mg sin theta, right? okay mg sin theta. ఇది మనకి ఎంటైర్ లెసన్ వస్తూనే ఉంటుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. when a block of mass m is placed on the inclined plane, of course mg okay its weight is acting vertically downwards, no doubt in it, okay vertically downwards, but this mg is going to convert into two components. okay mg cos theta is acting perpendicular to the inclined plane, mg sin theta is acting parallel to the inclined plane downwards. ఇది కూడా ప్యారలలే ఓకే కాకపోతే అదేంటి అప్వర్డ్స్. mg sin theta అప్వర్డ్స్ కాదు కదా అంటే mg sin theta is acting downwards, right? when a block of mass m is placed on the inclined plane, mg its weight is acting vertically downwards and the weight is going to resolve into two components. Horizontal component is what mg cos theta, vertical component is what mg sin theta, which is acting along the inclined plane downwards, right? mg cos theta, mg sin theta. On the inclined plane mg is acting downwards, mg cos theta is acting perpendicular to the inclined plane, okay perpendicular to the inclined plane. mg sin theta is acting parallel to the inclined plane and downwards. Is it clear? right okay సో మీరు క్లాస్ వినేటప్పుడు ఒకసారి పాజ్ చేసి ఇది ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, దెన్ యూ విల్ గెట్ ఇట్ ఎగ్జాక్ట్లీ. ఓకేనా నాకు అవసరం లేదు నేను బ్రిలియంట్ని చూస్తే వస్తుందని అనుకుంటే కాదు ఓకేనా జస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఓకే రైట్ నెక్స్ట్ యా 1 second రైట్ నెక్స్ట్ నార్మల్ రియాక్షన్ ఫోర్స్. ఓకే నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అసలు ఇలాంటి ఫోర్స్ ఉంటుందని కూడా మనకు ఐడియా ఉండదు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చేవరకు. ఓకే ఏంటిదంటే సి నార్మల్ రియాక్షన్ ఈజ్ ఏ కాంటాక్ట్ ఫోర్స్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్ విచ్ ఈస్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్. దట్ మీన్స్ సి హియర్ దిస్ ఈజ్ ఎ బాడీ
right? This is a body. Here on this body, this surface is going to apply normal reaction force, right? Also this block is going to apply normal force, normal reaction force acting on the surface, right? So here this is the normal reaction force acting on the block due to the surface. This is the normal reaction force acting on the surface due to the block. Okay, right. Coming to this, here this is the normal reaction force acting on the block due to the inclined plane, right? Okay, next this is the normal reaction force acting on the inclined plane due to the block, right? What is normal reaction force? Normal reaction force is nothing but contact force between the two surfaces when they are in contact. Is it clear? Right. Next, see here this is a block of mass m on the sphere, right? So what is this? This is the normal reaction force acting on the block due to the sphere, and this is the normal reaction force acting on the sphere due to the block, right? Due to the block. Here what you have to know, the normal reaction force acting on the sphere, okay, normal reaction force acting on the sphere always act towards the center, okay, always act towards the center. It won't act like this or it won't act like this, okay, always it will act towards the center of the object, right? So towards the center of the object, right? Coming to here, here we have two blocks, right? Okay, two blocks. Here in case of these two blocks, this M2 is going to apply normal reaction force on M1, and M1 also going to apply normal reaction force on M2. See here we can write like this. This is the normal reaction force acting on the first one due to the second one. This is the normal reaction force acting on the second one due to the first one. మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా ఏంటి నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అంటే ఏంటి? ద ఫోర్స్ బిట్వీన్ ద టూ ఆబ్జెక్ట్స్ వెన్ దే ఆర్ ఇన్ కాంటాక్ట్, రైట్? సి దీస్ టూ సర్ఫేసెస్ ఆర్ ఇన్ కాంటాక్ట్, సో దాట్స్ వై దేర్ ఈస్ ఎ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ. These two surfaces are in contact, so that's why there is a normal reaction force between these two, right? So ఇప్పుడు మీరు బ్రిలియంట్స్ కాబట్టి ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. మళ్ళీ ఏం డౌట్ వస్తుంది అంటే, సి ఈ టూ సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉన్నాయి కాబట్టి నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఉంది కదా సార్, మరి ఈ ఆబ్జెక్ట్స్ కూడా ఈ సర్ఫేస్ పైన ఉన్నాయి కదా, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఉందా? ఎస్ ఉంది. ఓకే, డ్రా చేయాలనుకుంటే డ్రా చేయొచ్చు, రైట్? దిస్ ఈస్ ద నార్మల్ రియాక్షన్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ M2 due to the surface. This is the normal reaction force acting on the surface due to the M2, right? Like M1. అవి కూడా మనం డ్రా చేయొచ్చు. ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి ఈ సర్ఫేసెస్ డిస్కస్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం, రైట్? సో వాట్ ఈస్ నార్మల్ రియాక్షన్ ఫోర్స్? దట్ ఈస్ నథింగ్ బట్ ఎ కాంటాక్ట్ ఫోర్స్ బిట్వీన్ ద టూ సర్ఫేసెస్ వెన్ దే ఆర్ ఇన్ కాంటాక్ట్. గాట్ ఇట్? రైట్. నెక్స్ట్, tension. Yes, here tension, in case of tension, see we have 3 points. Those are right, those are intermolecular force between atoms of strings which acts when the string is stretched, right? ఏదో అయ్యగారు మంత్రాలు చదివినట్టుంది కదా. టెన్షన్ అంటే మీకు ఇంతవరకు ఏం తెలుసు? ఒక స్ట్రింగ్ ఉంటుంది, స్ట్రింగ్కి కింద ఓకే లోయర్ ఎండ్లో ఒక మాస్ అటాచ్ చేస్తే దాంట్లో టెన్షన్ ప్రొడ్యూస్ అవుతుందని తెలుసు. ఎస్, అదే ఆ స్కూల్లో చదువుకున్న టెన్షన్ వేరు, ఇక్కడ టెన్షన్ వేరు అనుకోవద్దు, ఓకేనా? జస్ట్ చూడండి ఫస్ట్ 3 points. ఓకే, సి ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ బిట్వీన్ ఆటమ్స్ ఆఫ్ ది స్ట్రింగ్స్ విచ్ యాక్ట్స్ వెన్ ద స్ట్రింగ్ ఈజ్ స్ట్రెచ్డ్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, యా ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వినండి. టెన్షన్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఎ బాడీ ఇన్ ద డైరెక్షన్ అవే ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది కొంచెం అర్థమైంది కదా, రైట్? ఓకే, నెక్స్ట్ థర్డ్ ఇది. If string is massless and frictionless, the tension throughout the string remains constant. Okay, see మీరు ప్రతి పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి. ఓకే, గుర్తుపెట్టుకుంటే ఒక 2 days గుర్తుంటుంది, అర్థమైతే ఎప్పటికీ అర్థమవుతుంది, ఓకేనా? రైట్, లెట్స్ సీ.
సి ఆ 3 పాయింట్స్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామంటే, సి వీ హ్యావ్ ఎ డయాగ్రామ్, దెన్ లెట్స్ వి డిస్కస్ త్రూ ద డయాగ్రామ్, దెన్ యూ విల్ గెట్ ఇట్ ఎగ్జాక్ట్లీ. See here, this is a bomb, okay, of mass m, right? This is suspended from a rigid support by using a string, right? Now here, this is the point of contact, right? Okay, this is the point of contact. So మనం ఇందాక 3 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్, ఓకే, ఒక పాయింట్ ఏంటంటే టెన్షన్ ఈజ్ యాక్టింగ్ అవే ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, right? Tension is acting away from the point of contact. This is the point of contact, so tension is acting away from it. This is also point of contact, right? Yes, okay, tension is acting away from it. Next, see, if the string is massless and frictionless, tension throughout the string remains same, okay. So if mass of the string is negligible compared with the mass of the load, then tension at any point, okay, tension at any point, that will be same, okay. That is the third point, right? Okay, that is the third point. Got it? So 2 points మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకటి ఏంటంటే tension always act away from the point of contact, that is the first point. Second point, if the string is massless and frictionless, okay, then tension throughout the string is same. స్ట్రింగ్ అంటే ఎంతో కొంత మాస్ ఉంటుంది కదా, మాస్లెస్ ఎందుకని అంటే, సి మాస్ ఆఫ్ ది స్ట్రింగ్ మే బీ ఇన్ 2 grams 3 grams లైక్ దట్, రైట్? బట్ మాస్ ఆఫ్ ది లోడ్ విచ్ వీఆర్ అటాచింగ్ ఎట్ ద లోయర్ ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ 2 kg 3 kg, రైట్? సో దీంతో కంపేర్ చేసినప్పుడు ఇదేంటి, నెగ్లిజిబుల్, ఓకే, రైట్. సి హియర్ వీ హ్యావ్ 2 blocks, ఓకే, అండ్ వీఆర్ అప్లయింగ్ F amount of force on the small block, right? So there is a string between the 2 blocks. Here the point of contact, okay, see this is the point of contact, right? So tension is acting away from it. This is point of contact, right? Tension is acting away from it. Tension enti, tension is nothing but force, right? Okay, tension is nothing but force. When we attach a body at the lower end of the string, then tension will be developed in the string. Tension is nothing but force, okay, tension is nothing but force. So units also what, newtons only, okay. See here we have pulleys, here we have 2 blocks and this is the pulley and this is the string. See here, this is the point of contact, right? So tension is acting away from it. This is the point of contact, right? Tension is acting away from it. Tension is a internal force, right? Not external force. Tension is what? Internal force, okay, right. See here we are using only one string, so tension will be same at any point because mass of the string is very less compared with the mass of the loads. See here we have 2 strings, right? Okay, this is string 1 and this is string 2. When we have 2 strings, then we have 2 tensions. Here this is the point of contact, right? Okay, this is the point of contact, so tension is T1. This is also point of contact, right? Tension is T1. See this is the point of contact but different string, right? Okay, different string, right? So tension is what, T2. Is it clear? Right. So 2 points గుర్తుపెట్టుకోండి, ఒకటంటే tension always act away from the point of contact. If string same, tension same. If string changes, tension changes. మనం 3 strings యూజ్ చేస్తున్నామంటే 3 types of tensions ఉన్నాయని మీనింగ్, ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్, ఓకే. ఇది చూడడానికి సింపుల్గా 2 పాయింట్సే అనిపిస్తుంది బట్ చాలా ఇంపార్టెంట్, ఒక టఫ్ ఏం కాదు, ఇంపార్టెంట్. లెట్స్ సీ. See in free body diagram we have to know 2 points, okay. Those are any body or any system, okay, considered as a point mass, okay. Any body or any system considered as a point mass అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ we have a train, okay. మనకు ఒక ప్రాబ్లంలో ఒక ట్రైన్ వచ్చింది.
ఈ ట్రైన్ కూడా మనం ఎలా తీసుకుంటాం, జస్ట్ ఇలా పాయింట్ మాస్ లాగానే తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్ వచ్చింది, ఓకే, ఏరోప్లేన్ వచ్చింది, చూడ్డానికి ఫిష్ లాగా ఉంది కదా, అంతే మరి, ఓకే, సరే ఇట్లా అనుకుందాం. సో ఈ ఏరోప్లేన్ కూడా ఏంటి, మనం పాయింట్ మాస్ లాగానే తీసుకుంటాం ఇలా, ఓకేనా. సో ఎనీ బాడీ ఆర్ ఎనీ సిస్టమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ పాయింట్ మాస్. మనం అంటాం కదా అప్పుడప్పుడు, నువ్వెంతరా, ఓకే, అదే, ఓకే. ఇక్కడ ఎంత పెద్ద సిస్టమ్ ఉన్నా కూడా ఏంటి, మనం పాయింట్ మాస్ లాగానే తీసుకుంటాం, ఓకేనా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, డ్రా all forces acting on a body. Draw all forces acting on a body. See, what is that? Here, this is normal reaction force acting on the block due to the surface, right? This is the weight, right? W equals to mg, right? Coming to here, see, this is in contact at here and at here, right? So there is a normal reaction force acting on it. This is N1, okay, and this is the normal reaction force acting at here, right? And of course mg, W equals to mg is acting vertically downwards, right? Weight and normal reaction forces మనం రిప్రజెంట్ చేస్తున్నాం డయాగ్రామ్స్లో, ఓకేనా. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్లో 2 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి, any body or any system is considered as a point mass. Second one, what is the second one? We have to draw all the forces acting on the body, okay, all the forces acting on the body, right. Next, Newton's first law of motion, okay, Newton's first law of motion, yeah, ఇది అందరికి వచ్చు, okay, right. What is that? Every body continues in its state of rest or of uniform motion along a straight line unless it is compelled by some external force to change its state, okay. So until and unless an external force acting on a body is zero, the body which is in rest is in rest, the body which is in uniform motion is in uniform motion. మనం ఫోర్స్ అప్లై చేయనంత వరకు రెస్ట్లో ఉన్న బాడీ ఎలా ఉంటుందట, రెస్ట్లోనే ఉంటుంది. యూనిఫామ్ మోషన్లో ఉన్న బాడీ ఎలా ఉంటుందట, యూనిఫామ్ మోషన్లోనే ఉంటుందని చెప్తున్నాడు. గాట్ ఇట్. సో దీన్నే మనం ఈక్వేషన్ లాగా ఎలా చెప్తున్నామంటే, ఇఫ్ నెట్ ఫోర్స్ ఇస్ జీరో, ఓకే, ఇఫ్ నెట్ ఫోర్స్ ఇస్ జీరో, నెట్ యాక్సిలరేషన్ ఆల్సో జీరో. వై? యూ నో ఫోర్స్ ఫార్ములా. వాట్ ఈస్ ఫోర్స్ ఫార్ములా? F equals to ma, right? F equals to ma. So when net force is zero, then net acceleration also zero. When net acceleration is zero, velocity may be constant or velocity may be zero, right? Then the body is said to be in equilibrium position. ఈక్విలిబ్రియం పొజిషన్ అంటే సింపుల్గా ప్రస్తుతానికైతే రెస్ట్లో ఉందని అనుకోండి, ఓకే, రెస్ట్లో ఉంది అని అనుకోండి, ఓకే, రైట్. సో వెన్ net force acting on the body is zero, net acceleration is zero. When net acceleration is zero, velocity may be constant or velocity may be zero. So if net force is zero means what? Sum of all the forces acting on the system will be zero, right? Right. See, here you have to know one point, that is, see, according to Newton's first law, okay, according to Newton's first law, what we have to know? Yeah, right. When net force is zero, okay, when net force is zero, net acceleration zero, right? When net acceleration is zero, okay, then velocity may be zero or velocity may be constant, okay, velocity may be zero or velocity may be constant. For example, ring road పైన వెళ్తున్నారు మీరు, ఓకే, కార్ స్పీడ్ ఎంత ఉంది, 100 km/h ఉంది. సో దాని స్పీడ్ చేంజ్ కావట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటి, యాక్సిలరేషన్ ఆఫ్ ది కార్ ఈజ్ జీరో, రైట్? ఓకే, యాక్సిలరేషన్ ఆఫ్ ది కార్ ఈజ్ జీరో. ఫర్ ఎగ్జాంపుల్, కార్ పార్కింగ్లో ఉంది కింద, ఓకే, మీ అపార్ట్మెంట్లో కింద పార్కింగ్లో ఉంది. సో వెలాసిటీ ఆఫ్ ది కార్ ఎంత, జీరో. వెలాసిటీ ఆఫ్ ది కార్ జీరో అయినా యాక్సిలరేషన్ జీరోనే,
వెలాసిటీ ఆఫ్ ది కార్ కాన్స్టెంట్ అయినా కూడా యాక్సిలేషన్ ఏంటిది జీరోని. యాక్సిలేషన్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, రైట్? ఓకే, మనం డిస్కస్ చేసాం కదా మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఒకసారి మళ్ళీ చూడండి అక్కడ, ఓకేనా? ఎలక్ట్రాన్ అకాడమీ మోషన్ ఇన్ ఏ ప్లేన్ అని కొడితే మీకు వస్తుంది. దెన్ యూ విల్ గెట్ ఇట్ వాట్ ఈస్ వెలాసిటీ, వాట్ ఈస్ స్పీడ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, రైట్. సో సి, ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంది బట్ కొంత టఫే. ఓకే, సి, నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది బాడీ is 0. When net force is 0, net acceleration should be 0 because we know F equals to ma. When net acceleration is 0, we have two conditions. When net acceleration is 0, velocity may be 0 or velocity may be constant. Velocity may be 0 or velocity may be constant, right? Next. So న్యూటన్స్ ఫస్ట్ లాలో స్టేట్మెంట్ అందరికి వస్తుంది. ఓకే, స్టేట్మెంట్ అందరికి వస్తుంది. అది చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కాబట్టి ఏబిసిడి లాగానే ఈ స్టేట్మెంట్ కూడా వస్తుంది. దాని మీనింగ్ ఒక 20% తెలుస్తుంది. అందరికి అనట్లేదు, ఎక్కువ మందికి. ఓకే, సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే స్టేట్మెంట్ కంటే ఇదే ఇంపార్టెంట్. ఓకే, ఇదే ఇంపార్టెంట్. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఒకటి వస్తుంది, ఇందులో ఏముందని ఇంపార్టెంట్ అంటే ఎస్, దట్ ఈస్ ఇంపార్టెంట్. మీకు క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు తెలుస్తుంది. హౌ టు ఫైండ్ ఎఫ్ నెట్. ఓకే, హౌ టు ఫైండ్ ఎఫ్ నెట్. ఎఫ్ అంటే ఎంఏ, అది ఫైండ్ అవుట్ చేయడం ఈజీ, బట్ నెట్ ఫోర్ చేయడం అనేది కొంచెం టిపికల్. అదేంటి ఆ టిపికల్ ఎందుకు ఉంది అని అంటే మీకు క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఐడియా వస్తుంది. ఓకే, సో న్యూటన్స్ ఫస్ట్ లా అంటే ఏంటి? ఫోర్స్ అప్లై చేయనంత వరకు, ఓకే, ద బాడీ విచ్ ఈజ్ ఇన్ రెస్ట్ ఈజ్ ఇన్ రెస్ట్, ద బాడీ విచ్ ఈజ్ ఇన్ యూనిఫామ్ మోషన్ ఈజ్ ఇన్ యూనిఫామ్ మోషన్, నో డౌట్ ఇన్ ఇట్. దట్ ఈస్ ఎ స్టేట్మెంట్. బట్ ఆ స్టేట్మెంట్ కంటే, ఓకే, మనం జేఈ నీట్ క్వశ్చన్స్ వేసేటప్పుడు ఇది ఇంపార్టెంట్. ఏంటది? వెన్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది బాడీ 0, నెట్ యాక్సిలరేషన్ షుడ్ బి 0, బట్ వెలాసిటీ నీడ్ నాట్ టు బి 0. ఓకే, మేబీ వెలాసిటీ 0 కావచ్చు, ఆర్ ఇంకొక ఛాన్స్ ఉంది. ఏంటి? వెలాసిటీ మే బి కాన్స్టెంట్, రైట్? రైట్. నెక్స్ట్, సి, we have a question. Okay, NEET 2013. See, here the question is 3 blocks with masses m, 2m, 3m are connected by strings as shown in the figure. After an upward force F is applied on block m, the masses move upwards at constant speed v. What is the net force acting on the block of mass 2m? Okay, so he's asking what is the net force acting on it, right? ఒక సగం మందికి ఆల్రెడీ ఆన్సర్ తెలిసింది. ఓకే, ఇంకొక సగం మంది ఆలోచిస్తున్నారు, రైట్? ఏదో ఫార్ములాని యూజ్ చేయడానికి, నెట్ ఫోర్స్, ఓకే, యూజ్ చేయడానికి, రైట్? అవసరం లేదు. ఏంటంటే ఇందులో ఒకటి ఆల్రెడీ ఒక కీ పాయింట్ ఉంది. ఓకేనా? ఏంటా కీ పాయింట్? ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ తెలుసు. ఏంటది? కాన్స్టాంట్ స్పీడ్, రైట్? ఓకే, కాన్స్టాంట్ స్పీడ్. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, వెన్ నెట్ ఫోర్స్ ఇస్ 0, నెట్ యాక్సిలరేషన్ ఇస్ 0. వెన్ నెట్ యాక్సిలరేషన్ ఇస్ 0, velocity may be 0 or velocity may be constant, right? So he said in this question, constant speed. When speed is constant, acceleration is 0. When acceleration is 0, net force is 0, right? So net force acting on the 2m will be what? 0, right? Okay, net force acting on the 2m will be 0, right? Not only on 2m, net force acting on m, 2m, 3m or entire system. Okay, net force acting on the entire system is 0 because the entire system is moving with constant speed, right? So ఇప్పుడు ఈ క్వశ్చన్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు దీనికి ఒక మీనింగ్ ఉంది అని అనిపిస్తుంది, రైట్? దీనికి ఏంటట, when net force acting on the system is 0, then acceleration is 0. When acceleration is 0, velocity may be 0 or velocity may be constant. So ఈ క్వశ్చన్లో మనకేంటి, కాన్స్టాంట్ స్పీడ్ అన్నాడు, రైట్? వెన్ స్పీడ్ ఈస్ కాన్స్టాంట్, యాక్సిలరేషన్ ఇస్ 0. వెన్ యాక్సిలరేషన్ ఇస్ 0, దెన్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎనీ బ్లాక్ ఆర్ ఆన్ ది ఎంటైర్ సిస్టమ్ విల్ బి 0, రైట్? సి, మీరు క్వశ్చన్స్ ఎన్ని ఎక్కువ సాల్వ్ చేస్తుంటే కాన్సెప్ట్స్ పైన అంత గ్రిప్ వస్తుంటుంది. ఓకేనా? రైట్, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. నెక్స్ట్, రైట్, క్వశ్చన్ నెంబర్ 2.
This is also NEET 2019. What is that? See, a particle moving with velocity v bar is acted upon by three forces shown by the vector triangle PQR. Okay, PQR. The velocity of the particle v. Okay, he is asking velocity. See, these three forces, okay, these three forces are acting in a cyclic manner, right? Okay, cyclic manner, right? So the resultant force acting or the net force acting on the system will be zero, right? Enduk zero? These three forces are acting in a cyclic process, right? So these all are what? Internal forces. There is no external force. So that's why net force acting on the body is zero. When the net force is zero, acceleration is zero. Then velocity may be constant or velocity may be zero. So let's see. Remains constant, correct option. Zero unda mari, zero ledu. Okay, kabatti enti option A is correct. Velocity may be zero or velocity may be constant. So ikkada manaku zero ledu kabatti enti inkoka option enti just velocity remains constant, right? Next. Yes. Determine the tensions T1 and T2 in the strings as shown in the figure. Right. See, మీరు స్కూల్ లెవెల్లో చేసిన క్వశ్చన్స్లో, ఓకే, ప్రాబ్లమ్స్లో మీకు ఏంటంటే కొన్ని వాల్యూస్ ఉంటాయి, ఒక ఫార్ములా ఉంటుంది, ఆ వాల్యూస్ ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది. బట్ వెన్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ జేఈఈ అండ్ నీట్, ఓకే, వెన్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ జేఈఈ అండ్ నీట్ మీకు ఇక్కడ ఒక టాస్క్ ఉంటుంది, దాన్ని మనం సాల్వ్ చేయాలి, అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. అంతేగాని స్కూల్ లెవెల్లో లాగా డిస్ప్లేస్మెంట్ టైం ఇచ్చి వెలాసిటీ అని, ఓకే, మాస్ యాక్సిలరేషన్ ఇచ్చి ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయమని ఉండదు. ఓకే, రైట్. సో హియర్ బై యూజింగ్ దిస్ డయాగ్రామ్ వీ నీడ్ టు ఫైండ్ టెన్షన్స్ T1 and T2. సి, టెన్షన్ యాక్టింగ్ ఇన్ ద ఫస్ట్ స్ట్రింగ్, టెన్షన్ యాక్టింగ్ ఇన్ ద సెకండ్ స్ట్రింగ్ వీ నీడ్ టు ఫైండ్. రైట్, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే లెట్స్ సీ. See, this is our diagram, right? This is our diagram. See, this is root 3 kg mass, right? So mg is acting downwards, right? Okay, what is mass? Root 3. What is g? Acceleration due to gravity, right? That is 10 meter per second square, right? Okay, mg is what? Root 3 into 10, right? So that is what? 10 root 3. mg is nothing but, okay, weight is nothing but force. So units are what? Newtons, right? Right. Next, ikkada main point entante, see here this is 60 degrees, see this is horizontal, right? Okay, so this is also 60 degrees, right? Okay, this is also 60 degrees. See, this is T1. What is this? This is horizontal component, right? This is vertical component, right? When this is T1, this is horizontal component and this is vertical component, right? So what we can write here? This is what? Horizontal component. Horizontal component and time rasam T1 cos theta, right? Vertical component, this is vertical component, right? This is T sin theta, right? T1 sin theta, right? Yeah, T2 is acting along the negative x-axis. So మొత్తం horizontal లోనే ఉంది, right? So T1 is going to split into two components. This is horizontal component and this is vertical component. మీరు motion in a plane లో, okay, motion in a plane లో మనం డిస్కస్ చేస్తాం, right? Horizontal component of vector, vertical component of vector. Yeah, okay, let's see. So here when the system is in equilibrium, then we can write sum of upward forces equals to sum of downward forces. Sum of right side forces equals to sum of left side forces. So how can we write like this? See, next, sum of upward forces, what is that? T1 sin theta equals to sum of downward forces, what? mg. What is mg? 10 root 3, right? Okay, 10 root 3 sin theta.
What is theta? 60 degrees, right? Sin 60 is what? Root 3 by 2, right? So here T1, okay, T1, yeah, sin 60 is root 3 by 2, right? Root 3 by 2 and 10 into root 3, right? Right. Here root 3 gets cancelled, 2 into 10 is 20. So tension T1 is what? 20 newtons, right? Tension T1 is 20 newtons. Next, we need to find T2, right? T2 equals what? Sum of left side forces equals to sum of right side forces. So we can write T2 equals to T1 cos theta, right? Right. So T2 equals to T1 cos theta. What is T1? 20 newtons, right? What is cos theta? 60. Cos 60 is 1 by 2, right? 1 by 2. So 2 ones, 2 tens, right? So T2 is what? 10 newtons. Okay? T2 is 10 newtons. So tensions in the string, okay, 20 newtons and 10 newtons, right? 20 newtons and 10 newtons, right? So ఇది ఫార్ములా బేస్డ్ కాదు, ఓకేనా? చూడాలి, ఫస్ట్ డయాగ్రామ్ చూడాలి. డయాగ్రామ్ తీసుకున్న తర్వాత ఏంటి, ఫస్ట్ హారిజంటల్ కాంపోనెంట్ వర్టికల్ కాంపోనెంట్ ఎలా రిజాల్వ్ చేయాలనేది ఐడియా ఉంటే దెన్ you can consider the entire system is in equilibrium. Then sum of upward force equals to sum of downward forces, sum of right side force equals to sum of left side forces అని తీసుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. The pulleys and strings shown in the figure are smooth and negligible mass. For the system to remain in equilibrium, find the angle theta. ఏంటట, the entire system is in equilibrium, then find this theta. Okay, ఈ theta ఎంత అని అంటున్నారు, right? So here see, here this is a string, so tension is acting like this, right? This is also another string, right? Tension is acting like this, right? When this is theta, this should be theta, right? Means if it is 30, it should be 30. If it is 60, it should be 60, right? Right. See, this is string and tension T. So what is this? This is horizontal component, right? This is string tension T. So what is this? This is also horizontal component, right? So T cos theta and T cos theta. T cos theta plus T cos theta is what? 2T cos theta, right? Okay. This is tension T. It is making an angle with this. So this is T cos theta. This is a string and tension T. So this is making an angle theta with this, right? So T cos theta will be what? 2T cos theta, right? Okay. 2T cos theta is acting upwards and downwards mg. What is mass? Root 2m. Okay. G, acceleration due to gravity, right? So what is this? This is root mg, right? Root 2 mg. We know 2t cos theta equals to what? Root 2 mg. Then we can equate, right? Because he said the system is in equilibrium, right? So here 2t cos theta equals to root 2 into mg. Then we are going to find theta, right? So cos theta equals to what? Root 2 into mg by 2t, right? See, tension T, tension in the string, okay? You can measure it here or you can measure here. So tension T equals what? Mg, right? Okay, tension T equals to mg. So ఇక్కడ మనం tension substitute చేయొచ్చు, right? So cos theta equals what? Root 2 into mg by 2 into tension is what? Mg, right? Right. So here mg gets cancelled. See, 2 can be written as root 2 into root 2, right? So 1 root 2 gets cancelled. Then what we will get? Cos theta equals to 1 by
root 2, right? So theta equals what? 45 degrees, right? Okay. So the angle made by this string with the vertical is what? 45 degrees. So option C, right? Option C is correct option. Is it clear? Right. Right. Next. Pulleys. Okay. So ఇందాకనే మనం ఒకటి డిస్కస్ చేసాం, బట్ ఇది ఇంపార్టెంట్ పుల్లీ సిస్టమ్. ఓకే. See, this is a pulley and we have two blocks. Right. For example, here I am going to take like this. Here M2 is greater than that of M1. When M2 is greater than that of M1, obviously M1 will move downwards, M2 will move upwards, right? So here when M1 is greater than that of M2, sorry, M2 is greater than that of M1, ఏదైనా తీసుకోవచ్చు. Okay, M2 is greater than that of M1, then M2G, okay, M2G is acting downwards, tension is acting upwards. Here even though M1 is moving upwards, okay, M1G is still acting downwards, right? Tension is acting upwards, right? So when M1 is moving downwards, we know M2G is acting downwards, tension is acting upwards, right? So what is the net force? M2G minus tension equals to MA, right? When M1 is moving upwards, what we need to write? Tension T minus M1G equals to M1A, right? సో ఇందాక మనం డిస్కస్ చేసాం కదా నెట్ ఫోర్స్ కొంచెం టఫ్ అని చెప్పాను కదా, అదే ఇది. M2 ఈజ్ మూవింగ్ డౌన్వర్డ్స్, సో నెట్ ఫోర్స్ ఏంటి? డౌన్వర్డ్ ఫోర్స్ ఎక్కువ ఉంది కదా అప్వర్డ్ ఫోర్స్ కంటే. సో నెట్ ఫోర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? M2G minus T equals to M2A. M1 is moving upwards means what? Tension is greater than that of M1G. కాబట్టి నెట్ ఫోర్స్ ఎలా రాయాలి M1 కేసులో? T minus M1G equals to M1A అని రాయాలి, right? Right. See here two equations. What are they? M2G minus T equals what? M2A. Next, in case of M1, tension T minus M1G equals what? M1A, right? Two equations, right? ఈ టూ ఈక్వేషన్స్ని యాడ్ చేద్దాం ఫస్ట్. ఓకే, సో యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, టెన్షన్ గెట్స్ క్యాన్సల్, రైట్? సో వీ కెన్ రైట్ M2 మైనస్ M1 ఇంటూ G ఈక్వల్స్ టు, సి యాక్సిలేషన్ కామన్, దెన్ M1 ప్లస్ M2 ఇంటూ A, రైట్? From this we can write acceleration. Acceleration is what? Acceleration is M2 minus M1 into G by M1 plus M2. This is acceleration. Then acceleration ante acceleration of M1, acceleration of M2 both will be same because these are connected by the same string, right? ఇది ఒకటే సిస్టమ్ కాబట్టి యాక్సిలేషన్ విల్ బి సేమ్. సో ఇప్పుడు ఏంటి, మనకి యాక్సిలేషన్ వచ్చింది, మనం టెన్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో ఈ యాక్సిలేషన్ మనం ఈ టెన్షన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఐదర్ 1 or 2 ఏదైనా ఓకే. ఓకే, రైట్. సి ఐఎమ్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ దిస్ యాక్సిలేషన్ ఇన్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అండ్ దిస్ యాక్సిలేషన్ ఈజ్ ఈక్వేషన్ 3. ఐఎమ్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2 అంటే యాక్సిలేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, రైట్? రైట్. సో హియర్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2. వాట్ ఈస్ ఈక్వేషన్ 2? T minus M1G equals to M1A. What is A? This is acceleration, right? So here T minus M1G equals to M1 into A. What is A? M2 minus M1 into G by M1 plus M2, right? So M2 minus M1 into G by M1 plus M2. Okay, see
m1g will come this side, right? So t equals what? m1g plus c, g ని మల్టిప్లై చేద్దాం, దెన్ m2g minus m1g by m1 plus m2, right? m1 plus m2, right? Then take LCM. ఏంటి LCM? m1 plus m2 నే కదా, సో LCM is m1 plus m2. సో మల్టిప్లై చేద్దాం, రైట్? అప్పుడు ఏంటి? m1 into m1 square, right? m1 into m1 is m1 square. సో m1 square g plus m1 m2 into g, right? m1 m2 into g, right? Right. సో ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది, రైట్? 1 సెకండ్. ఇక్కడ మనం m1 కూడా మల్టిప్లై చేయాలి కదా, రైట్? రైట్. సో టెన్షన్ T ఈక్వల్స్, ఫస్ట్ ఈ m1gని అటు సైడ్ తీసుకెళ్ళాం, రైట్? అప్పుడు ఏమొచ్చింది? m1g ప్లస్ m1 ఇంటూ m2, m1 ఇంటూ m1 ఇంటూ g, రైట్? సో ఫస్ట్ m1 మల్టిప్లై చేద్దాం, దెన్ వి విల్ గెట్ m1 m2 ఇంటూ g కదా, m1 m2 ఇంటూ g మైనస్ m1 ఇంటూ m1, m1 స్క్వేర్ ఇంటూ g, రైట్? సో మైనస్ m1 స్క్వేర్ g బై m1 ప్లస్ m2, రైట్? సో దీన్ని మళ్ళీ ఎల్సిఎం తీసుకుందాం, రైట్? సో అప్పుడు ఎల్సిఎం ఏంటి? m1 ప్లస్ m2 మల్టిప్లై చేయాలి కదా, మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? m1 ఇంటూ m1, m1 స్క్వేర్, రైట్? g ప్లస్ m1 m2g, రైట్? m1 m2g. నెక్స్ట్ ఇదేంటి? m1 m2g మైనస్ m1 స్క్వేర్ g, రైట్? ఓకే, రైట్. See here minus m1 square g plus m1 square g gets cancelled. m1 m2g plus m1 m2g will be what? 2 m1 m2g, right? So finally tension T equals what? 2 m1 m2g by m1 plus m2, right? Okay, so we have finally two formulas. In case of pulleys, we have to know two formulas. One is acceleration. Acceleration of any block is what? m2 minus m1 into g by m1 plus m2. Tension in the string is what? T equals to 2 m1 m2 g by m1 plus m2, right? These are the two formulas. Okay, మళ్ళీ నెక్స్ట్ రేపటి క్లాస్లో మనం వీటిపైన క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో ఇప్పటి వరకు డిస్కస్ చేసిన మన టాపిక్స్, అప్లికేషన్స్ అండ్ క్వశ్చన్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకొని రండి. మెయిన్గా ఇది ప్రాక్టీస్ చేసుకొని రండి. అండ్ ఫార్ములాస్, యాక్సిలరేషన్, టెన్షన్ నేర్చుకొని ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర నోట్ చేసుకొని రండి. దెన్ లెట్స్ డూ సమ్ క్వశ్చన్స్ టుమారో. ఓకే.